ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆయన మనకు అనుగ్రహించెను. ఇక్కడ యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఎందుకు ఆయనను స్తుతించాలి అంటే పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము యేసుక్రీస్తునందు ఆయనను అంగీకరించినటువంటి వారందరికీ ఆయన అనుగ్రహించిన కారణం చేత ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఏ స్థితిలో ఉన్నటువంటి వారిని ఆయన ఏ స్థితిలోనికి తీసుకొచ్చాడు అంటే హృదయ కాఠిన్యమును అనుసరించి దేవుని ఉగ్రతను సమకూర్చుకున్నటువంటి వ్యక్తిని ఆయన దయా కనికరాల ద్వారా ఆయన చూపినటువంటి ప్రేమ ద్వారా దేవుని ఉగ్రత నుండి తప్పించబడి పరలోకమందు కూర్చుండబెట్టి దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం.